హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. కుకింగ్ ఛానల్. మనం ఈరోజు గుత్తొంకాయ చేస్తున్నామండి. ఇగో వంకాయలు, టమోటా, ఎర్రగడ్డలు, మనకు కావాల్సినవి పచ్చెనపప్పు, మినపప్పు, ఏచెనపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగాలు. నా కాడ అల్లం లేదంటే అల్లం పేస్ట్ వేస్తున్నాను. మనకు సరిపడినంత అల్లం పేస్టు, కల్లుప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ మనం కొత్తిమీర, కరివేపాకు అంటే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత మనం ఇవన్నీ దోరగా వేయించేసేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఇంకా గుత్తొంకాయలు అని చెప్పాను కదా, అది దోరగా మనం ఆయిల్ ఎక్కింది కొంచెం అన్నీ వేయించుకున్నాము. మిక్సీ జార్లో తీసుకుంటాము. పప్పులన్నీ వేసేసుకుంటున్నాండి. ఇది కూడా మన బ్రౌన్ కలర్లో ఎక్కువ మాడుకోకుండా ఉంటే లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చాయంటే వంకాయ కూరకి బాగుంటుందండి. మన షాప్లో అయితే మామూలుగా చిన్న వంకాయలు వస్తాయి కదా, ఇవి చిన్న వంకాయలు లేవండి. నేను షాప్లో ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దయే తెచ్చాను. చిన్నకాయలు అయితే బాగుంటాయి గుత్తొంకాయకి, కానీ ఇంక చేయాలని తెచ్చాను షాప్లో ఉండి. మార్కెట్లో అయితే చిన్న వంకాయలు ఉంటాయి. ఇదండి పప్పులు చూడు దోరగా వేగుతున్నాయి కదా. మనం దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్ పెట్టేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకొని వంకాయలు తరుక్కునేసి ఇవి దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ మీకు రెసిపీ చూపిస్తానండి. అండి ఇది ఆవాలు వేస్తున్నాను. ఆయిల్ వీటెక్కేసింది. ఇంకా గుత్తొంకాయ చెప్పాను కదా. తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. కరివేపాకు, ఇవి బాగా మనకి వేగిన తర్వాత టమోటా బాగా నూనెలో ఆన్ చేసుకుంటే ఏంటండి. ఆల్రెడీ నేను మిక్సీ కింద మీ పప్పులు చూపించాను కదండి. మనం అన్నీ ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ వేసుకున్నాము. మిక్సీ జార్ ఇలా మెత్తగా పట్టుకోవచ్చు. మెత్తగా పట్టుకున్న తర్వాత మనం కాయలు కోసేసుకొని కాయలు పెట్టేసుకుంటాం. మీకు మళ్ళీ చూపిస్తానండి, చూడండి. ఇవి మనకి ఎగతా ఉంది కదా ఎర్రగడ్డలు. తర్వాత టమోటాలు వేగిన తర్వాత మళ్ళీ మనం వేసేసుకున్నాము. టమోటాలు వేసేసాను. ఎర్రగడ్డ వేగింది కదా, టమోటాలు ఇప్పుడే వేసాను. కొంచెం అంటే టమోటా మనకి గుజ్జుగా వస్తుంది. కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటే, దేంట్లోనే టమోటా వేసినప్పుడు యాడ్ చేసుకుంటే మనకి గుజ్జు బాగా వస్తుంది. ఒక 5 నిమిషాల్లో బాగా దగ్గర పట్టుకోవచ్చు గుజ్జుగా. వంకాయ మనం ఇందా చెప్పాం కదా, ఇలాగ 4 పక్కల ఇలా కోసుకుంటే మనకు మసాలా పెట్టుకునేదానికి బాగుంటుంది. ఇందాక మనం వేసిన మసాలా మీకు అన్ని కాయలు పెట్టేసాను. నేను మీకు ఒక కాయ చూపిస్తున్నాను. మళ్ళీ అడుగుతారు కదా ఎలాగో ఎలా పెట్టారండి ఏందండి అని అంటారు. ఇదండి మన కాయకి బాగా మసాలా లోపలికి ఇలా పెట్టుకుంటే 4 పక్షాల్లో వెళ్ళిపోద్దండి. నాకైతే గుత్తొంకాయ కూర ఎక్కువ టైం అసలు చేసేది చేత కదండి. చిన్న చిన్న మా అత్తమ్మ చేస్తే బాగుందని నేను ఆమెను అంటాను. నాకైతే ఎక్కువ కూరలు తక్కువ చేసేది. మా అత్తమ్మ నేర్పించింది కాబట్టి 2-3 సార్లు ట్రై చేసాను, బాగా కుదిరింది. తర్వాత మా ఆయన నుండి పర్వాలేదు నువ్వు చేస్తున్నావు కూరలు అన్నాడు. చూడండి మీకు నేను చూపిస్తున్నాను, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదండి చూడండి మనం మసాలా పెట్టేసుకున్నాం కదా, ఇవి ఇలాగా పెట్టేసుకొని మన టమోటా ఎర్రగడ్డ ఇప్పుడు ఇందా చూపించాను కదా, బాగా నేను చెప్పాను కదా 5 నిమిషాలు మనం కాయల్లో పెట్టుకున్న లోపల టమోటా అనేది మనకి బాగా వచ్చేసింది. నేను ఇందాక మసాలాలో మీకు పసుపు అవి చూపించాను కదండి, ఆ పసుపు అయితే కొంచెం కాయలు పెట్టినట్టుగా
వేసేసాను. కానీ కొద్దిగా మనకి కూరకి కలరు ఇదిగా ఉండదని చూడండి, కొంచెం తగినంత పసుపు అండి. పచ్చివాసన పోవాలండి, లేకపోతే కాయకి వేసిన ఒక స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ టైం తెలియక అలాగే వేస్తే అప్పుడు తినేటప్పుడు అదొక టేస్ట్ ఉంది. ఇప్పుడైతే మనం బాగా రౌండ్గా పెడుతున్నా నేను. ఇదండి ఒక 10 నిమిషాలు అలాగే వంకాయలు మనకు ఆయిల్లోనే ఆ టమోటాలోనే కొంచెం బాగా మగ్గిపోతుందండి. మనం మూత పెట్టేసుకుందాము. పెట్టిన తర్వాత ఆయిల్లోనే కొంచెం బాగా ఎక్కితే మెత్తగా పడుతుంది. అండ్ ఇద్దండి కూర మనం ఇందా చూపించాను కదా, వేద్దాం. దగ్గరికి వచ్చేసింది చూడండి, అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాము. మేమైతే కారం కొంచెం తక్కువే తింటాం, మీకు ఎక్కువ ఏదన్నా అనిపిస్తే కొంచెం మనం ఆ కారమే, నేను మసాలా వేసానండి. మీకు ఏదన్నా కావాలనిపిస్తే కొంచెం కారం వేసుకొని పెట్టుకోవచ్చు. మాకైతే ఉప్పు అన్నీ సరిపోయినాయండి. లాస్ట్లో కొత్తిమీర చేస్తున్నాను. ఓకేనండి, అయిపోతుంది చూడండి.